బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ వాళ్ళ షాపులు ఇవే టార్గెట్. అయితే వీటిని టార్గెట్ చేస్తుంది అక్కడ ఉన్న లోకల్స్ కాదు, స్టూడెంట్స్ అంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ అని మాత్రం అనుకోకండి. ఎస్, తెలుగు స్టూడెంట్సే. డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ని, తెలుగు వాళ్ళ షాపుల్ని, అక్కడ ఏవైతే కూరగాయల మార్కెట్స్గా ఏర్పాటు చేసుకుంటారో వీటిని టార్గెట్ చేస్తుంది అక్కడ ఉన్న తెలుగు యువత. అయితే అక్కడ ఉన్న కొంతమంది తెలుగు స్టూడెంట్స్ అయితే వీళ్ళందరూ కూడా ఒక దందాలాగా మారిపోయి అక్కడ వేయింగ్ స్కేల్ ఏదైతే మనకి షాప్స్లో ఉంటాయో ఆ వేయింగ్ స్కేల్స్ ఇవి సరిగ్గా లేవు, మీరు సరిగ్గా తూకాలు తూయటం లేదు, మోసం జరుగుతుందని చెప్పి కూడా మేము కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాము, వీటిని అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్కి వీటికి ఇస్తాం, శాటిలైట్ ఛానల్స్కి ఇస్తాము, వీటిని అప్లోడ్ చేస్తాము అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడానికి మనీ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ వీళ్ళ మీద అయితే నెగిటివిటీ ఎక్కువగా కూడా రన్ అవుతుంది. బికాస్ ఇది జరిగిందైతే ఫ్రిస్కోలోని డల్లాస్లో జరిగింది. డల్లాస్లో ఎక్కువగా కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తెలుగు కమ్యూనిటీ డల్లాస్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ మొత్తం కూడా తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కువ రెస్టారెంట్స్, అదేవిధంగా ఎక్కువగా ఈ గ్రోసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా కూడా ఇటు మన ఇండియాలో తినే ఫుడ్స్ ఎక్కువగా అవైలబుల్ ఉండేలాగా కూడా అక్కడ ఉంచుతారు. అయితే డల్లాస్లో తెలుగు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆ డల్లాస్లో తెలుగువారి రెస్టారెంట్స్, గ్రోసరీ షాప్స్ని టార్గెట్గా పెట్టుకొని అక్కడ తూనికలు, అక్కడ నాణ్యత కానీ క్వాలిటీ కానీ సరిగ్గా లేదంటూ కూడా బెదిరింపులకు పాల్పడి $1,00,000 ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది బెదిరించడం జరిగింది. అయితే ఆ బెదిరించిన తర్వాత అసలు ఆ గ్రోసరీ షాప్ ఓనర్ అసలు వీళ్ళు ఎవరు అని చెప్పి ఆయన వెంటనే డబ్బులు ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ మీద నిఘా పెట్టారు. ఇలా నిఘా పెట్టి 5-6 రోజులు అసలు ఎవరు అని చెప్పి తన ఫ్రెండ్సా లేకపోతే తెలిసిన వాళ్ళ లేకపోతే ఇక్కడ ఎవరైనా అధికారులు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ మీద నిఘా పెట్టిన తర్వాత ఒక 5 రోజులు నిఘా ఉంచి వాళ్ళ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళ కాల్స్ కానీ వాళ్ళు బెదిరించే విధానం కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఆ షాప్ యజమాని. అయితే రోహిత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలోనైతే ఈ దందా నడుస్తున్నట్లుగా గుర్తించారు. అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత తెలుగు వారిని ఈ విధంగా మోసం చేయడం అయితే ప్రజెంట్ షాక్కి గురి చేస్తుంది. మరోవైపు అక్కడ డల్లాస్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ, యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళని తిట్టిపోస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కువగా కూడా వీళ్ళని ప్రజెంట్ అయితే వీళ్ళందరినీ కూడా అసలు ఈ తెలుగువారే ఈ విధంగా బిహేవ్ చేయటం అనేది కూడా అందరినీ షాక్కి గురి చేసింది. బికాజ్ ఏదైనా ప్లేస్, దేశం కానీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ మన వారు ఎవరున్నారని చెప్పి కూడా అక్కడ ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటయ్యి ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్స్ చేత చాలా విమర్శలు పడటం కానీ, అక్కడ లోకల్స్ చాలా డామినేటింగ్గా బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద ఉండటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరైతే అక్కడ వేరే ప్రాంతం నుంచి వెళ్ళారో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పాటు అవుతారు. అక్కడ ఎక్కువగా కూడా వాళ్ళ కమ్యూనిటీ ఉన్న ప్లేస్కి చేరుతూ ఉంటారు. సో అటువంటి ప్లేస్లో ఈ విధంగా తెలుగువారిని టార్గెట్ చేయటం. అయితే ఆ షాప్ యజమాని ప్రజెంట్ ఎవరైతే ఈ విధంగా దందాకు పాల్పడ్డారో వాళ్ళని డైరెక్ట్గా కూడా ఆయన నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. ఆ వీడియోను మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వీడియోలో ఏముందో చూద్దాం. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000. జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ గారి సిగ్గుచేటు. తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే అయ్యో సునీల్, నువ్వు సిగరెట్ పడేసి ఆ పిల్లనిది సింగు దాట్ గాయస్ అడుగుతున్నాడు ఏమైంది. 2 గ్రాములు తేడా ఉన్నప్పుడు అడగాలి కదా, అదే దాదా అరే పైసలు తీసుకోరా మీరు. దా బాబు ఇక్కడ కమియర్. సారీ, దిస్ ఈస్ హౌ ఇండియన్ కమ్యూనిటీ ఇయర్ ఇన్ డాలస్. అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు. అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు, అయితే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు. ఏ ఇండియాలో కేసులున్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కి వెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ
ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు I have people surrounded by me. Can you please tell the cops they are manhandling? you are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీది రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ కూర్చోండి అక్కడ ఉన్నావు. police station లో. అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఆ ఎస్ఐ కి క్యాన్సర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును. ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? people who are coming and Does your parents know that you are trying to blackmail people here in this country? No, where's the other guy? అని పట్టుకోరి చిన్న రికార్డ్ చేయను. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 he was blackmailing. He is called రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇవి ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000 $1,00,000 బ్లాక్ మెయిలింగ్. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. డాలర్స్ అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు మీరు. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్. They are manhandling. You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీది రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ కూర్చోండి అక్కడ ఉన్నావు. police station లో. అదే నాకు ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఆ ఎస్ఐ కి క్యాన్సర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును. ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? people who are coming and Does your parents know that you are trying to blackmail people here in this country? Your parents and the whole world should know about you. The whole world should know about you. without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. This is how Indian community here in Dallas. అవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు. అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు నువ్వు. ఏ ఇండియాలో కేసులున్నాయి బాబు. నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. నా ఇండియా కేసులు మీకు ఎందుకు అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి. ఎందుకు సార్? అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మనం ఈ వీడియోలో చూసాం కదా, వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి తనే రోహిత్. అయితే తన ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే డల్లాస్లోని తెలుగువారి షాప్స్ ఏవైతే ఉంటాయో, రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి ఆ తూకాలు అవన్నీ వేసేటప్పుడు క్వాలిటీ వీటన్నిటి మీద కూడా వీడియోలు రికార్డ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ వేయింగ్ స్కేల్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఇవేవి సరిగ్గా లేవంటూ కూడా వారందరినీ బ్లాక్మెయిల్ చేయటం, దానికి గాను $1,00,000 మనీ ఇవ్వాలంటూ కూడా ప్రజెంట్ ఎవరైతే వీడియో రికార్డ్ చేశారో ఆ షాప్ యజమాని వాళ్ళు బెదిరించడం జరిగింది. అయితే వాళ్ళు బెదిరించిన తర్వాత అసలు ఎవరి వ్యక్తి, ఫ్రెండ్సా, నాకు తెలిసిన వాళ్ళ అని చెప్పి క్లియర్గా కూడా తెలుసుకోవడానికి ఒక 5 days వాళ్ళ మీద కంప్లీట్గా కూడా వాళ్ళ మూమెంట్స్ మీద నిఘా ఉంచడం జరిగింది. నిఘా ఉంచిన తరువాత మనకి వాళ్ళ సంభాషణ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఈ వీడియోలో వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. ఏవైతే $1,00,000 వాళ్ళు డిమాండ్ చేశారో ఆ మనీని వాళ్ళు తీసుకోవటానికి వచ్చారు. వచ్చినప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. రెడీ హ్యాండెడ్గా షాప్ యజమాని పట్టుకొని వాళ్ళని కొన్ని క్వశ్చన్స్, అంటే ఇదా మీరు ఈ వేలోనా బిహేవ్ చేసేది, మీరు మొత్తం అసలు ఇండియాలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీ అందరికి కూడా మీరు షేమ్, ఇండియన్స్ అందరికీ కూడా మీరు షేమ్, ఇక్కడికి వచ్చి
అంటే అమెరికాకు వచ్చి ఈ విధంగా చేయటం అసలు నిజం చెప్పాలంటే అమెరికాలో ఇటువంటి కేసులు ఇప్పటి వరకు కూడా నమోదు కాలేదు. తెలుగువారిని ఈ విధంగా బెదిరించడం అనేది సో ఇదే ఫస్ట్ కేసు. జనరల్గా ఇండియాలో అడపాదడపా ఈ విధంగా తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటం ఇది జరుగుతూ ఉంటుంది, కానీ యూఎస్లో మాత్రం ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఘటన జరగలేదు. సో ఇటువంటి ఘటన ఒకటి తెలుగు కమ్యూనిటీలో జరిగింది అని తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా దీని మీద చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా వీళ్ళందరినీ కూడా తిడుతూ ఉన్నారు. బికాస్ ఈ విధంగా స్టూడెంట్స్ ఈ విధంగా బిహేవ్ చేయటం అంటే యూఎస్కి వచ్చింది ఇందుకేనా, మరి పార్ట్ టైం జాబ్ ఏం లేదా, కేవలం ఇలా దందాలు చేసే బతుకుదాం అనుకున్నారా, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి స్టూడెంట్స్. ఆల్రెడీ మనం కొన్ని కేసెస్ చూసాం. ఎవరైతే ఒక కేసు చూడటం జరిగింది, షాప్లో అనుకోకుండా ఒక 2 చాక్లెట్లు తీసుకున్నందుకే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచిన ఘటన చోటు చేసుకుంది. సో ఇప్పుడు డెఫినెట్గా కూడా యూఎస్లో చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. సో వీటి తర్వాత వీళ్ళ ఆ చట్టాలని ఫేస్ చేస్తే కనుక వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఇది వీళ్ళ ఇంటి దగ్గర తెలిస్తే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు. మరోవైపు కనుక చూస్తే ఈ 5 రోజుల నిఘాలో అంటే ఈ రోహిత్ అనే వ్యక్తి ఎవరు, ఇండియాలో తన హిస్టరీ ఏంటి మొత్తం కూడా వాళ్ళు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అందుకనే తనతో మాట్లాడేటప్పుడు కూడా ఇండియాలో నీ మీద ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 5 కేసులు ఉన్నాయి, నీ వైఫ్తో డివోర్స్ అయ్యే కేసులు ఉన్నాయని చెప్పి కూడా తన గురించి మాట్లాడటం ఇదంతా కూడా మనం అక్కడ వీడియోలో మనం ఆ సంభాషణ మొత్తం కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఈ సంభాషణ జరిగిందంతా కూడా ఎక్కడైతే షాప్ దగ్గర తను బెదిరించడం జరిగిందో మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం కదా, అక్కడే ఈ సంభాషణ అంతా కూడా జరిగింది. మేబీ ఆ షాప్కి సంబంధించి వాటికి సంబంధించి వీళ్ళు రెస్టారెంట్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో రెస్టారెంట్ అదేవిధంగా అదే ఓనర్కి మరికొన్ని అక్కడ షాప్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది, గ్రోసరీ షాప్స్. అయితే వీళ్ళు గ్రోసరీ షాపు ఇలా రెస్టారెంట్స్ వీటిని టార్గెట్గా చేసుకొని ఇలా బెదిరింపులకు పాల్పడుతూ కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ప్రజెంట్ అయితే అందరినీ కూడా తెలుగు వారిని షాక్కి గురి చేసింది. తెలుగు కమ్యూనిటీలో అక్కడ లోకల్స్ కాకుండా జనరల్గా ఎక్కడైనా కానీ అక్కడ ఎవరైనా షాప్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు, రెస్టారెంట్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకల్స్ దగ్గర నుంచి కొంత బెదిరింపులు రావటం అలాంటివి రావటం చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఒక కమ్యూనిటీగా ఒకరినొకరు కాపాడుకుంటూ కూడా ఉండాల్సిన ప్లేస్లో ఈ విధంగా తెలుగువారే మరొక తెలుగువారిని టార్గెట్ చేసి ఈ విధంగా దందాకు పాల్పడటం అయితే ప్రజెంట్ అయితే షాక్కి గురి చేస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఇప్పుడు డిజిటల్ ఎక్స్క్లూజివ్లో కామెంట్ చేయండి. మోసం చేసుడు కాదు, అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు నువ్వు. ఇండియాలో కేసులున్నాయి బాబు, నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కి వెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు. Can you please tell the cops they are manhandling? You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీది రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ ఉన్నావు. అదే ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ ఎస్ఐకి క్యాన్సర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్ మెయిల్ చేస్తావు బాబును. ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా నా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో? బాబు మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? Does your parents know that you are trying to blackmail people here in this country? No, where's the other guy? అని పట్టుకోరి చిన్న రికార్డ్ చేయను. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 he was blackmailing. He is called Rohit. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇవి ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000 $1,00,000 బ్లాక్ మెయిలింగ్. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు మీరు.
అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిల్?